చేసుకోవటం అలా హార్న్ కొట్టు కొంచెం రేసి కొంచెం యాక్సిలేటర్ టెన్షన్ పడుతుంది రేజ్ ఆపు రేజ్ వదిలే ఇటు వచ్చేయాలి వెహికల్ అంతే రేసి కొంచెం రేసి రేజ్ ఆపు రేజ్ ఆపు రేజ్ ఇవ్వగాక ఎక్కువ రేజ్ అయితే కంట్రోల్ చేయలేవు అది చిన్నగానే బాయ్ ఏం పడట్లా కొంచెం రేజ్ అంతే రేసి ఎక్కువగా తక్కువగా చూసిందా ముందు చూడతాం రేజ్ వద్దు రేజ్ వద్దు సరిపోయింది కదా అంతే రేజు కాలు కింద ఉన్న గట్టి దొక్కేవనుకో వెళ్ళి లెగ్గి సవతలు వేస్తుంది వద్దయ్యా ఇంజన్ చాలా స్పీడ్గా ఉంటుంది ఆటోమేటిక్ కదా మాన్యువల్ అయితే కాలు తన్నేది ఈ పాటికి తనటం అంటే క్లచ్ కరెక్ట్గా క్లచ్ వదలాలిగా క్లచ్ చిన్న స్లో 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 ఎక్సలేటర్ కార్ రివర్స్ ఆటో వన్ బాగా కారు కాదు బ్రేక్ స్లో బ్రేక్ ఎక్సలేటర్ కాదు నేను కటింగ్ పడతాను కొంచెం రేజి రైట్గా చాలు ఆగు కటింగ్ పడతాను కొంచెం రేజి కొంచెం ఎక్కువ కాక రైట్ స్టీరింగ్ పట్టుకో కొంచెం ఎక్సలేటర్ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వాలి ఇలా ఉంచానా చాలు వదిలే ఎక్సలమీటర్ రేజ్ చేయొద్దు తీసే కాలు తీసే సైడ్ ఆప్లే అప్లై చేసుకుంటూ ఉండు లైట్గా రేజ్ కొంచెం అంతే వాళ్ళు అంతే ఇంకా వచ్చిరాని నేను నీకు వదిలేసా నా తెలీదు వదిలేసా నాకు తెలియదు అంటే ఎట్టా చెప్పు రాదు కదా ఈ రకం టర్నింగ్లు కానీ ఇది ఐడియా లేదు కదా అన్నప్రాసన కాదు అన్నప్రాసన రోజు ఆవకాయ అడుగుతాను అవన్నీ మాటలకు బాగుంటాయి చేతల్లో బాగుంటాయి కదా ఫస్ట్ రోజు కదా చిన్నగా అలవాటు అయ్యింది పక్క వచ్చి ఈ లైన్ మధ్యలో ఉంటే వెళ్ళి కూడా అందరూ ఆ చందులో పోతాడు లేకపోతే ఆరును కొట్టి సావ తప్పుతాడు నీ పుణ్యం అని పెద్ద బండి వచ్చింది చిన్నగా ఈ కారు కూడా వేసుకుంటే వద్దు ఆపుకోలేవు బ్రేక్ దొక్కలేవు ఒకేసారి యాక్సిలేటర్ దొక్కి వెళ్ళిపోతుంది బ్రేక్ మీద కాల్ది ఆటోలు కార్లు పోయి సైడ్ ఇచ్చేయాలి అటు అటు ఉండండి కన్ఫ్యూజ్ చేయకండి. అందుకే నేను ఈ బార్డర్ లైన్ మీద ఉంటే వాళ్ళు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళిపోతారు. అది దాటే బార్డర్ దాటే గత సౌండ్ వచ్చిందంటే అవతలకి వెళ్ళినట్టే టైరు.
తిప్పితే అటు వెళ్ళిపోతుంది. కొంచెం నీకు అర్థం అవుతుంది చూడు, అర్థంలో చూడు ఒకసారి గీత ఎక్కడ ఉందో. ఇది కరెక్ట్గా బార్డర్లో ఉన్నాం. అది నేను పెట్టిన స్టీరింగ్, అది నువ్వు పెట్టిన స్టీరింగ్ అవతలకి వెళ్ళిపోతుంది. ఎవడు అటు పోతాడు, ఎక్కువ ప్లేస్ కావాలని హార్న్ కొడతారు, అప్పుడు చూసుకోవటం. అది అప్పుడు ఇటు వెళ్ళే వాడికి కానీ మనకు అవకాశం ఇవ్వచ్చు. అది బండి ఇటు వచ్చింది. ఫస్ట్ క్లచ్ వదలటం కాదు, స్టీరింగ్ కంట్రోల్ చేస్తే కార్ ఆటోమేటిక్ 90% వచ్చినట్టే. హార్న్ కొట్టు, వదిలే అక్కడ ఆపుతాడు, రైట్ వేసాడు చూడు. ఏం కాదు, వెళ్ళిపోతుంది. ఆగు, ఆ సైకిల్ దగ్గర ఆపు కరెక్ట్గా. బ్రేక్ అయినా ఆగేద్దు, సైడ్కి తీసి బ్రేక్ వేసి గేర్ తగ్గించి ఎలా తగ్గించాలి? మధ్యలో పెట్టి అంతే.